దయచేసి రెబెల్ ఫ్యాన్స్ ఎవరు విల్లా నెంబర్ 17 దగ్గరికి వెళ్ళకండి. దిస్ ఈజ్ మై మినీ రివ్యూ ఆఫ్ రాజాసాబ్. సినిమా ఓపెన్ అవ్వగానే ఒక 15 ఇయర్స్ బ్యాక్ బుజ్జిగాడు లాంటి సినిమాలో ప్రభాస్ క్యారెక్టరైజేషన్ ఎలాగైతే ఉంటుందో అంత ఎనర్జెటిక్గా ఓపెన్ అవుతుంది. కొంచెం మంచి కమర్షియల్ మీటర్ల సినిమా సాగి తర్వాత కథలోకి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ప్రభాస్ వాళ్ళ నాయనమ్మ కోసం బంగ్లాలోకి ఎంటర్ అవుతాడో అప్పుడు అరే భలే వాళ్ళు క్రియేట్ చేసుకున్నాడే, ఇదేదో కొత్తగా ఉందే అని అనిపించే లోపు ఆ ఇల్యూజన్స్, ఆ హెల్యూసినేషన్స్ వాటన్నిటి మధ్యలో ఇంటర్వెల్ బ్లాక్ వస్తాయి. మంచి ఇంటర్వెల్ బ్లాక్, ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందిరా అని వెళ్ళి ఇంటర్వెల్లోకి వెళ్ళి పాప్కార్న్ అవి తీసుకొని వచ్చి సెకండ్ హాఫ్లో కూర్చోగానే సెకండ్ హాఫ్ కూడా మంచి ఇంట్రెస్టింగ్గా స్టార్ట్ అవుద్ది. కొన్ని కామెడీ డైలాగ్స్ కూడా మంచిగానే ల్యాండ్ అవుతాయి. అయితే కాసేపు సెకండ్ హాఫ్లోకి వెళ్ళగానే ఓరి నక్క ఈ కథ ఎటో వెళ్ళిపోతుంది రోయ్ అని అనిపిస్తుంది. ఇలా అనిపిస్తూ ఆలోచించే లోపు మళ్ళీ కమర్షియల్ మీటర్లో ఓ రీమిక్స్ సాంగు, ఓ ఫైటు, ముగ్గురు హీరోయిన్లు, వీటన్నిటి మధ్యలో అలా 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 వెళ్ళిపోతుంది. ఇలా చూసే లోపే ఓ సీన్ వస్తుంది సెకండ్ హాఫ్లో, హాస్పిటల్ సీన్. ఇందులో ప్రభాస్ గారు మాత్రం యాక్టింగ్ అదరగొట్టేశారు. దాని తర్వాత ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ నిజంగా మాట్లాడుకుంటే చాలా మంచి టాపిక్, చాలా మంచి పాయింట్ తీసుకున్నాడు. అరే మంచి వరల్డ్ క్రియేట్ చేసుకున్నారా, భలే ఎండింగ్ ఇచ్చావే అని అనిపిస్తుంది. కానీ ఒక పాయింట్ మాత్రం చెప్పాలి, ఇంత మంచి కథ పెట్టుకొని ఇంత మంచి పాయింట్ మాట్లాడాలనుకొని ఇంత పెద్ద సూపర్ స్టార్ని పెట్టుకొని కొంచెం జాగ్రత్తగా మంచి స్క్రీన్ ప్లే, మంచి సీన్లు రాసుకొని ఉంటే సినిమా ఇంకా ఇంకా చాలా బాగుండేది. ఆల్ దట్ బీయింగ్ సెడ్, ఇది చెడ్డ సినిమా అయితే కాదు, ఎందుకంటే సినిమా అంటేనే మంచిది. పైగా ఇది మన రాజుగారి సినిమా, అది పండగకు వచ్చింది. అందరూ వెళ్ళి సినిమా చూసేయండి, ఎంజాయ్ చేయండి. బాయ్.